హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో పూణేలోని ఒక ఏరియా మార్కెట్ చూద్దాం. ఈ కూరగాయల మార్కెట్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ అన్ని రకాల కూరగాయలు దొరుకుతాయి. అమ్మడానికి కూడా చాలా మంది ఉన్నారు. చూడండి, కూరగాయల క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి, వీడియో తీద్దామని ప్రొద్దున్నే వచ్చాము, అయినా కానీ చాలా ఎక్కువగా ఎండ ఉంది. ఇంకా ఈవినింగ్ అయితే మార్కెట్లో చాలా మంది ఉంటారు. అసలు మనము నడవడానికి ప్లేస్ కూడా ఉండదు, అంత చాలా మంది ఉంటారు. సో మేము ప్రొద్దున అయితే బాగుంటుంది కదా అని వీడియో తీయడానికి ప్రొద్దునైతే కొంచెం పెరుగన్నం తిని వచ్చాము. కొంచెం అన్నం తిని వచ్చిందే బెటర్ అయింది, లేకపోతే ఈ ఎండకి నీరసం వచ్చేది. చూడండి, మార్కెట్లో కూరగాయలు, బట్టలు, చెప్పులు, ఇలాంటి గాజులు అన్నీ దొరుకుతాయి. కిరాణా షాప్లో వాళ్ళు వాళ్ళలో ఉన్న సామాను కూడా తీసుకొచ్చి ఇక్కడ సండే మార్కెట్లో పెడతారు. అది కూడా వీడియో తీసాను, చూపిస్తాను. ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది. ప్లేస్ ఎంత పెద్దగా ఉందో అంతమంది ఎక్కువ సెల్లర్స్ ఉన్నారు అమ్మడానికి. చూడండి, ఇది కిరాణా షాప్లో సామాను, పప్పులు, ఉప్పులు, బియ్యం అన్నీ తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. షాప్కి వెళ్ళడానికి వీలు కాని వాళ్ళు అదే సండే రోజు కూరగాయల కోసం వచ్చినప్పుడు ఈ పప్పులు, ఉప్పులు కూడా తీసుకొని వెళ్తారు. అంటే ఇక్కడ చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకి ప్రతిసారి అయిపోయిన ప్రతిసారి వెళ్ళి సామాను తెచ్చుకోవడం అంటే కష్టము, ఎందుకంటే వాళ్ళ డైలీ టైం సగం ట్రాఫిక్లోనే అయిపోతుంది. సో అందుకే ఇవన్నీ ఒకేసారి సండే రోజు తీసుకుంటారు అనుకుంటా. సో ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? నచ్చితే ఒక లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.